హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మన వీడియోలో చేపల పులుసు సింపుల్గా రాయలసీమ స్టైల్లో ఎలా చేయాలో చూపిస్తాను. చాలా టేస్టీగా ఉంటుంది. ఎలా చేయాలో చూసేద్దాం. చేయడం కూడా చాలా ఈజీ అన్నమాట. దీనికోసం ఒక 2 ఉల్లిపాయలు, 2 టమాటాలను అయితే తీసి పక్కన పెట్టుకోండి. ముందుగానే ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని నీళ్ళల్లో వేసి నానబెట్టి పక్కన ఉంచుకోండి. ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలను కూడా కచ్చాపచ్చాగా దంచి పక్కన పెట్టుకోండి. ఈ ఉల్లిపాయలు టమాటోల్ని సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోండి. మామూలుగా మనకు చేపల పులుసుకి పెద్ద పెద్ద ఉల్లిపాయలైనా బాగుంటుంది, కానీ ఇలా చిన్న పీసెస్గా కట్ చేసుకోవడం వల్ల మనకు గ్రేవీ అనేది థిక్గా వస్తుందన్నమాట. బాగుంటుంది టేస్ట్. ఇలా సన్నగా కట్ చేసుకున్న తర్వాత స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకోవాలి. మనకు చేపల పులుసుకి ఆయిల్ ఎక్కువే పడుతుందండి. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ ఆవాలు, పావు టీ స్పూన్ మెంతులు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని అవి కాస్త ఫ్రై అయిన తర్వాత కచ్చాపచ్చగా దంచి పక్కన పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు, సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ఒక 2-3 కరివేపాకు రెబ్బల్ని కూడా వేసుకోవాలి. కరివేపాకు ఎక్కువ వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుందండి పులుసుకి. తర్వాత 1 టీ స్పూన్ పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు మరీ ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి, కాస్త ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కల్ని వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇందులోనే ఇప్పుడు ఒక 2 టీ స్పూన్ల ఉప్పు వేసుకోవాలి. టమాటోలు వేసినప్పుడు ఉప్పు వేస్తే మనకు టమాటోలు త్వరగా మ్యాష్ అవుతాయి అన్నమాట. ఉప్పు వేసి ఒక 2 నిమిషాల పాటు కలిపి మూత పెట్టి ఒక 2-3 నిమిషాల పాటు టమాటోల్ని మగ్గనివ్వాలి. ఇలా మూత పెట్టి ఉడికించుకుంటే టమాటాలు గుజ్జులాగా అవుతాయి. ఇక్కడ ఒక క్లిప్ మిస్ అయిందండి. ఇందులోనే 3 టేబుల్ స్పూన్ల కారం, ఒక 2 టీ స్పూన్ల ధనియాల పౌడర్ వేసి బాగా కలుపుకొని వీడియోలో చూపించిన విధంగా నూనె పైకి తేలే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ క్లిప్ అయితే మిస్ అయిందండి, సారీ. తర్వాత ఈ మనం శుభ్రంగా వాష్ చేసి పక్కన పెట్టుకున్న ఈ చేప ముక్కలను అయితే ఈ గ్రేవీలో వేసుకోవాలన్నమాట. కొద్దిమంది చింతపండు పులుసు వేసేసి లాస్ట్లో చేప ముక్కలు వేస్తారు. అది ఇంకొక ప్రాసెస్ అన్నమాట. అది కూడా మన ఛానల్లో ఉంది, నెల్లూరు స్టైల్లో చేసే చేపల పులుసు. అది కూడా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడండి. ఇప్పుడు ఈ చేప ముక్కలను అయితే ఈ టమాటో, ఉల్లిపాయ, కారం వేసిన ఈ మిశ్రమంలో ఒకసారి బాగా ఇలా కలుపుకోవడం వల్ల చేప ముక్కలకి ఉప్పు కారం బాగా పట్టి టేస్ట్ సూపర్గా వస్తుందన్నమాట. అన్నట్టు మన వీడియోని మొదటిసారి చూసినట్లయితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారా, ఒక 5 నిమిషాల పాటు ఇలా చేపల్ని మ్యారినేట్ చేసినట్టుగా కలుపుకోవాలి. చేప ముక్కలు మంచి రుచి వస్తాయి ఇలా చేయడం వల్ల. చేప ముక్కలు పచ్చిగా ఉన్నాయి కాబట్టి ఇక్కడ విరిగిపోవట్లేదన్నమాట. అదే చేప ముక్కలు కాస్త ఉడికిన తర్వాత మనం కలపకూడదు. అప్పుడు కలిపామనుకోండి చేప ముక్కలు విరిగిపోయే అవకాశం ఉంటుంది. ఫస్టే కాబట్టి ఏం విరగవు అన్నమాట. ఒకసారి మ్యారినేట్ చేసుకోవచ్చు. ఒక 5 నిమిషాలు మగ్గనిచ్చి తర్వాత మనం చింతపండు నానబెట్టి పక్కన ఉంచుకున్నాం కదా, దాన్ని రసం తీసి ఈ చేప ముక్కల్లో వేసుకోవాలి. ఇప్పుడు మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. మనకి చేప ముక్కలు ఇంకా కాస్త ఉడకాలి కదా, ఇంకా పులుసు కూడా కావాలి కాబట్టి కాస్త ఎక్స్ట్రాగా వాటర్ని అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకొని తగినంత ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఒక్క ఉడుకు ఉడికిన తర్వాత ఇలా పొంగు వస్తుంది కదా, అప్పుడు గరిటెతో కలపకుండా వీడియోలో చూపించిన విధంగా ప్యాన్ని 2 చేతులతో పట్టుకొని ఇలా తిప్పుకోవాలన్నమాట. అప్పుడు చేప ముక్క మనకు అన్ని వైపులా ఉడుకుతుంది. ఈ తల పార్ట్ ఉంటుంది కదా చేపది, అదైతే ఇంకొక వైపుకి టర్న్ చేసి పెట్టుకొని ఉడికించుకోండి. ఇప్పుడు ఫైనల్గా ఇంకొకసారి ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకొని ఏదైనా తక్కువ ఉంటే వేసి అడ్జస్ట్ చేసుకోండి. తర్వాత మళ్ళీ గరిటె పెట్టకుండా ఇలా బాండిల్ని అయితే కలపాలన్నమాట. ఊపిస్తే ఇలా సరిపోతుంది. చూసారా, ఫైనల్గా చేప ముక్కలు అయితే బాగా ఉడికిపోయాయి. ఇలా నూనె పైకి తేలిందంటే మనకు కర్రీ రెడీ అయిపోయిందని అర్థం. మన వీడియోని మొదటిసారి చూసిన వాళ్ళైతే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.
వేడివేడిగా చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది. అసలే వర్షాకాలం కదా! ఈ చేపల పులుసు, రాగి సంగటి వేడివేడిగా చేసుకొని తింటే సూపర్ ఉంటుంది. వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.